హాయ్ స్టూడెంట్స్. సో ఇంతకుముందు సెషన్లో మనం ఆటోఫిల్ అంటే ఏంటి, దాని ద్వారా మనం ఏం చేయొచ్చు, ఇట్లాంటి ఆప్షన్స్ అన్నీ కూడా చూసుకుంటూ వచ్చాము. సో ఇప్పుడు ఈ సెషన్లో మనం చూడబోయే నెక్స్ట్ టాపిక్స్ ఏంటంటే మీకు ఆల్రెడీ స్క్రీన్ మీద కనిపిస్తోంది. ఆటో సమ్ అంటే ఏంటి, కండిషనల్ ఫార్మేటింగ్, ఇట్లాంటి ఆప్షన్స్ అన్నీ ఒకసారి చూద్దాము. సో ఈ ఆప్షన్స్తో మనకి హోమ్ రిబన్ అనేది ఇవాళ క్లియర్ అవుతుంది ఈ సెషన్, రైట్ అండ్. సో ఆటో సమ్ మనకి పేరులోనే కనిపిస్తోంది. ఇన్ ఫ్యూచర్లో మీరు రియల్ ఎడ్యుకేషన్లో కూడా మీరు ఎక్కడైనా సరే ఒక వర్డ్ కానీ ఏదైనా విన్నప్పుడు దాన్ని కంప్లీట్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అప్పుడు ఆటోమేటిక్గా ఆన్సర్స్ వాటి నుంచే మనకు రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. క్లియర్గా అర్థం చేసుకున్న ఆ వర్డ్స్ని. ఆటో సమ్, ఆటోమేటిక్గా సమ్ చేయడం అని అర్థం. సో చూడండి, ఇట్ ఈస్ ఏ అనదర్ ఫీచర్ ఇన్ ఎక్సెల్ విచ్ హెల్ప్స్ టు మేక్ రో వైజ్ అండ్ కాలమ్ వైజ్ క్యాలిక్యులేషన్స్ ఓన్లీ. ఎగ్జాంపుల్ చూద్దాం ఒకసారి ఎట్లా జరుగుతుంది ఏంటి అనేది. ఇది సో ఎక్సెల్ ఓపెన్ చేసుకున్నాం. ఇక్కడ ఇంతకుముందు సెషన్లో ఆల్రెడీ మీకు చెప్పాను, కొన్ని ఏవైతే మీరు ఎక్సెల్లో ప్రాక్టీస్ చేస్తున్నారో అవన్నీ కూడా మీరు సేవ్ చేసి పెట్టుకోండి. ప్రతిసారి మళ్ళీ మనకి ఓపెన్ చేయడం అంటే లేదా టైప్ చేయడం అంటే ఇబ్బంది అవుతుందని చెప్పేసి అనుకున్నాం, రైట్. ఇక్కడ నేను ఆటో సమ్ అనే ఫీచర్ ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఆటోమేటిక్ క్యాలిక్యులేషన్స్ అనేవి చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎట్లా చేస్తాము ఆటోమేటిక్ క్యాలిక్యులేషన్స్ అంటే, ఎగ్జాంపుల్ సో ఇక్కడ మీకు అబ్జర్వ్ చేస్తే కొంతమంది స్టూడెంట్ డీటెయిల్స్ అనేవి నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి. తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఆఫ్ మార్క్స్ అనేవి ఉన్నాయి. ఇట్లా ఒక లిమిటెడ్గా మనకు ఒక 5 మెంబర్స్ లేకపోతే 10 మెంబర్స్ ఉంటే పర్వాలేదు. కానీ ఎక్కువ మెంబర్స్ ఉన్నారనుకోండి, మనం ఏ వర్క్ చేసినా కూడా మనకు ఎక్కువ మెంబర్స్ మీద ఆలోచన చేస్తూ ఉంటాం. సో ఇక్కడ మీకు టోటల్ అనే సెల్స్ దగ్గర ఆటోమేటిక్గా నాకు ఏం రావాలంటే ఈ సబ్జెక్ట్ యొక్క అంటే స్టూడెంట్ యొక్క మార్క్స్ అన్నీ కూడా కలిపి ఇక్కడ టోటల్ రావాలి. జనరల్గా ఇలా ఆటోమేటిక్గా వచ్చే వాటిని మనం ఆ ప్లేసెస్లో ఫార్ములాస్ అవి వాడుతూ ఉంటాం. ఎక్సెల్లో మనం జనరల్గా ఎక్కువగా వాడేది ఫార్ములా లేదా ఫంక్షన్ అంటూ ఉంటాం. ఏంటి డిఫరెన్స్ రెండిట్లో అంటే, ఫార్ములా అంటే మనం మాన్యువల్గా రాసుకునే దాన్ని కంప్లీట్గా రాసుకునే దాన్ని ఫార్ములా అంటాం. ఫంక్షన్ అంటే ప్రీడిఫైన్డ్ ఫార్ములా వేసుకోవాలంటే ఫంక్షన్ అంటూ ఉంటాం. ఎగ్జాంపుల్ ఇక్కడ డిఫరెంట్ మెథడ్స్లో మనం చేయొచ్చు టోటల్ అనేది. చూడండి జాగ్రత్తగా. మీకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎక్సెల్లో ఏ సెల్లో అయితే మనకి ఆటోమేటిక్ రిజల్ట్స్ రావాలి అనుకున్నామో ఆ ప్లేసెస్లో మనం స్టార్ట్ చేయాల్సింది ఈక్వల్స్ టుతో స్టార్ట్ చేయాలి. ఓకేనా, స్టార్ట్ చేసాం. ఇప్పుడు నేను ఏ సెల్లో ఉన్న వాల్యూస్ అయితే యాడ్ చేయాలనుకున్నానో ఆ సెల్లో ఉన్న వాల్యూస్ ఇస్తూ ఉండాలి, సెల్ అడ్రస్ ఇస్తూ ఉండాలి. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 95 అనేది దేంట్లో ఉంది, C2. దాని మనం అక్కడ ఏం చేయొచ్చు, C2 అని టైప్ చేయొచ్చు. అలా ఆటోమేటిక్గా మనకు బ్లూ కలర్ లైన్ వచ్చిందా. నెక్స్ట్ ప్లస్ సింబల్ ప్రెస్ చేయండి. అగైన్ D2, అగైన్ ప్లస్ సింబల్ ప్రెస్ చేయండి. ఇట్లా మీకు టైప్ చేయడానికి ఇబ్బందిగా ఉంది అనిపిస్తే కనుక ఏం చేయొచ్చు అంటే మీరు క్లిక్ చేయొచ్చు. డైరెక్ట్గా క్లిక్ చేసి డైరెక్ట్గా మనం ఇట్లా ప్లస్ సింబల్ ఇచ్చుకుంటూ వెళ్ళొచ్చు. ఆటోమేటిక్గా అన్నీ అయిపోయిన తర్వాత ఎంటర్ కొట్టగానే టోటల్ వచ్చేస్తుంది. ఇది ఒక మెథడ్, ఇది ఒక పద్ధతి. మాన్యువల్గా అన్నీ కూడా మనమే రాసుకుంటాం. కాకపోతే ఇదేంటంటే లిమిటెడ్గా ఉన్నప్పుడు మాత్రమే మనం వీటిని యూజ్ చేస్తూ ఉంటాం. ఎక్కువ మంది ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే, సో ఎక్కువ మంది ఉన్నప్పుడు కంటెంట్ ఏమవుతుందంటే మనకి ఇవన్నీ ఫార్ములాస్ రాసుకోవడం అనేది ఇబ్బంది అవుతుంది. అందుకని మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ సింపుల్గా చూడండి, ఈక్వల్స్ టు అని టైప్ చేసి మనం ప్రీడిఫైన్డ్ ఫార్ములా ఉన్నదాన్ని ఫంక్షన్ అంటూ ఉంటాం. సమ్ అనే వర్డ్ రాసి బ్రాకెట్ ఇస్తాం. బ్రాకెట్ ఇచ్చేసి సమ్ అంటే ఆల్రెడీ మనం చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నాం, దట్ ఈస్ వాట్ ఎడిషన్ అని అర్థం. సో ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే ఏవైతే సెల్స్ మనం యాడ్ చేయాలనుకున్నామో ఆ సెల్స్ అన్నీ కూడా కామా పెట్టుకుంటూ ఇచ్చుకుంటూ రావచ్చు. ఇది ఒక మెథడ్. అన్నీ అయిపోయిన తర్వాత బ్రాకెట్స్ ఇవ్వండి, బ్రాకెట్స్ క్లోజ్ చేసేసి ఎంటర్ కొట్టేయండి. సింపుల్గా అయిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఇది సెకండ్ మెథడ్. సింపుల్గా మనం ఏం చేసాము, ఈక్వల్స్ టు అని ఇచ్చాం, సమ్ ఆఫ్ సెల్ అడ్రస్ అన్నీ కూడా కామా పెట్టుకుంటూ ఇచ్చి ఉండొచ్చు. ఇది సెకండ్ మెథడ్. ఇంకో మెథడ్ ఏంటంటే డైరెక్ట్గా మీకు ఎక్కడైతే రిజల్ట్ కావాలనుకున్నారో అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఈ పైన మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఆటో సమ్ అని కనిపిస్తుందా, సిగ్మా సింబల్ లాగా, దాన్ని క్లిక్ చేసి ఎంటర్ కొట్టండి. ఆటోమేటిక్గా నాకు రిజల్ట్ అనేది వచ్చేస్తుంది. ఓకే, సో ఈ విధంగా మనం టోటల్స్ చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ 3 మళ్ళీ తీసేస్తున్నాను నేను. ఒకసారి తీసేసి సింపుల్గా ఫస్ట్ సెల్ సెలెక్ట్ చేశాను. ఈజీ మెథడ్ ఏదైతే ఉందో ఫస్ట్ సెల్ సెలెక్ట్ చేశాను, ఆటో సమ్ అని క్లిక్ చేశాను, సింపుల్గా ఎంటర్ ఇచ్చాను. ఆటోమేటిక్గా నాకు రిజల్ట్ వచ్చేసింది. మరి అన్నిటికీ నేను అలా ఫార్ములా రాసుకుంటూ వెళ్ళకుండా నేనేం చేయొచ్చు, ఇంతకుముందు ఒక ఫీచర్ చూసాం మనం, ఆటో ఫిల్ అని. సో ఆ సెల్ సెలెక్ట్ చేసి రైట్ సైడ్ కార్నర్లో చిన్న బాక్స్ లాగా ఉంది, అది క్లిక్ చేసి కిందకి డ్రాగ్ చేస్తూ రండి. ఆటోమేటిక్గా ఫార్ములా అప్డేట్ అవుతుంది. చూడండి జాగ్రత్తగా.
ఎప్పుడైతే ఇక్కడ మీకు రిజల్ట్ మాత్రమే కనిపిస్తుంది. దీంట్లో ఉన్న ఫార్ములా ఎక్కడ చూడొచ్చు అంటే మీరు ఏ సెల్ అయితే సెలెక్ట్ చేశారో దాని యొక్క ఫార్ములా మీరు ఇక్కడ ఫార్ములా బార్లో చూడొచ్చు. పైన అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడొచ్చు. ఓకే, అంటే ఇక్కడ సమ్ ఆఫ్ C2 కోలన్ మధ్యలో ఈజ్2 సింబల్ ఉంది, కోలన్ సింబల్. దాని మీనింగ్ ఏంటంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అని చెప్పడం, రేంజ్ అనమాట. ఓకే, ఎంటర్ అంటాం. సో ఆ విధంగా మనం ఇచ్చుకుంటూ రావచ్చు. రైట్ అండి. అండ్ నెక్స్ట్ సో ఆటోసమ్ గురించి అది ఆప్షన్. నెక్స్ట్ ఇక్కడ ఆటోసమ్ దగ్గరనే మీకు ఇంకా అబ్జర్వ్ చేస్తే పైన చిన్న యారో మార్క్ లాగా ఉంది కదా, అది క్లిక్ చేస్తే ఆ సమ్ అని ఉంది. తర్వాత యావరేజ్ అని, కౌంట్ నెంబర్స్, ఇట్లా రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి. ఒకసారి అవి కూడా చూద్దాం. ఇక్కడ నేను క్లిక్ చేసి యావరేజ్ అని క్లిక్ చేసి ఎంటర్ అన్నాను. యావరేజ్ అంటే ఏంటి, అసలు యావరేజ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? చాలామందికి మనం స్టూడెంట్స్లో జనరల్గా ఎగ్జామ్స్ అవి రాసిన తర్వాత యావరేజ్గా మార్క్స్ ఎన్ని వచ్చినాయి అని అడుగుతుంటాం. అడిగినప్పుడు వాళ్ళు కంగారు పడిపోతుంటారు, ఎలాగా కౌంట్ చేయాలో తెలియదు, ఏంటో ఇబ్బంది పడుతుంటారు. సో ఎప్పుడు కూడా మనకి ఏంటంటే యావరేజ్ ఫార్ములా ఏంటంటే మన దగ్గర ఉన్న వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా యాడ్ చేస్తే వచ్చిన రిజల్ట్ బై ఎన్ని నెంబర్స్ మనం యాడ్ చేస్తున్నాం, 1 2 3 4 5. అంటే దీని ఫార్ములా సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంట. సో ఇవన్నీ కలిపితే వచ్చిన టోటల్ బై ఎన్ని నెంబర్స్ యాడ్ చేస్తున్నామో అన్ని నెంబర్ అనమాట. ఆటోమేటిక్ ఇక్కడ వస్తుంది. అంటే ఈక్వల్స్ టు మనం ఏం చేసాము, ఆల్రెడీ టోటల్ ఇక్కడ ఉంది కాబట్టి టోటల్ బై ఎన్ని వాల్యూస్ ఇక్కడ 1 2 3 4 5 అని ఇచ్చి ఎంటర్ అంటాం. ఆటోమేటిక్గా యావరేజ్ ఎంత 66 వస్తుంది. ఇది మాన్యువల్గా మనం చేసే పద్ధతి. అలా కాకుండా ఆటోమేటిక్గా రావాలనిపించింది అనుకోండి, అక్కడేం చేయొచ్చు, ఈక్వల్స్ టు అని ఇచ్చి యావరేజ్ అని టైప్ చేస్తాం. టైప్ చేస్తున్నాను కింద మీకు ఫార్ములా వస్తుంది, అబ్జర్వ్ చేశారా? అలా ఫార్ములా వచ్చినప్పుడు ఆ ఫార్ములా కనుక కరెక్టే అనుకోండి, బ్లూ కలర్లో ఉందనుకోండి, మీకు కీబోర్డ్ మీద ట్యాబ్ అనే కీ ఉంటుంది, అది ప్రెస్ చేయండి, మొత్తం ఆ ఫంక్షన్ అనేది ఆటోమేటిక్గా ఇన్సర్ట్ అయిపోతుంది. ఇప్పుడు మీరు ఏం చేయాలి, టోటల్ సెలెక్ట్ చేయకూడదు. ఏవైతే ఇండివిజువల్ వాల్యూస్ ఉన్నాయో ఆ వాల్యూస్ మాత్రమే సెలెక్ట్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఏం చేసాము, ఈక్వల్స్ టు టైప్ చేసాం, యావరేజ్ అని టైప్ చేసాం, ఆటోమేటిక్గా కింద వచ్చింది ఫార్ములా, అది ఇన్సర్ట్ చేసాం, ట్యాబ్ అనే కీ ప్రెస్ చేసి ఏవైతే వాల్యూస్ ఉన్నాయో ఆ వాల్యూస్ మాత్రమే సెలెక్ట్ చేయాలి. క్లిక్ చేసి డ్రాగ్ చేస్తూ రావాలి. అయిపోయిన తర్వాత బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ ఇవ్వండి, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది యావరేజ్ అనేది. ఇది మళ్ళీ దీన్ని క్లిక్ చేసి ఏం చేయొచ్చు, ఆటోఫిల్ హ్యాండిల్ ద్వారా క్లిక్ చేసి కిందకి డ్రాగ్ చేయండి, ఆటోమేటిక్గా వస్తుంది. ఇది యావరేజ్ అంటే. మరి పర్సంటేజ్ అంటే ఏంటి తెలుసా మీకు? ఇప్పుడు మీరు ఎగ్జామ్ రాశారు, ఇలా మార్క్స్ వచ్చినాయి. సో ఇప్పుడు టోటల్ మార్క్స్ 330 మార్క్స్ అంటే మీకు ఓవరాల్ మార్క్స్ ఎన్ని, 500కి ఎంత వచ్చినాయి, 330 వచ్చింది. ఇప్పుడు పర్సంటేజ్లో చెప్పమంటే ఎలా చెప్తారు, క్యాలిక్యులేట్ చేసి చెప్పండి ఒకసారి ఎంత అవుతుందో. నాకు 500 మార్క్స్కి 330 మార్క్స్ వచ్చినాయి, అది పర్సంటేజ్లో అయితే ఎంత వస్తుంది ఇక్కడ నాకు చెప్పండి. నోట్స్లో ఒకసారి చేసి చెప్పండి ఒకసారి నాకు ఎంత అవుతుంది. ఫస్ట్ ఎలా చేస్తారు ఫార్ములా అని ఐడియా ఉందా? సో పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి, మనకి ఓవరాల్ మార్క్స్ ఏదైతే మార్క్స్ సెక్యూర్డ్ లేదా మార్క్స్ వచ్చినవి ఏదైతే వాల్యూ ఉందో దాన్ని డివైడెడ్ బై టోటల్ మార్క్స్ ఇంటూ 100 అంటే ఈక్వల్స్ టు మనకు వచ్చిన మార్క్స్ బై టోటల్ మార్క్స్ ఎంత 500 ఇంటూ 100. ఇది చేసి ఎంటర్ కొడితే ఆటోమేటిక్గా మనకు పర్సంటేజ్ వస్తుంది. నాకు చిన్న డౌట్, యావరేజ్ అన్న పర్సంటేజ్ అన్న రెండు ఒకటేనా కాదా? ఒకసారి చూద్దాము. సో ఇప్పుడు యావరేజ్లో ఉన్న వాల్యూ పర్సంటేజ్లో ఉన్న వాల్యూ రెండు ఎంత వచ్చినాయండి? అంటే ఇప్పటి నుంచి యావరేజ్ అన్న పర్సంటేజ్ అన్న రెండు కూడా ఒకటే అన్నమాట. ఓకేనా? సో ఇలాంటివి గుర్తుపెట్టుకుంటుండాలి. బయట మనం షాప్స్కి వెళ్ళినప్పుడు కూడా ఏదైనా డిస్కౌంట్ ఇస్తుంటాడు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1450 రూపాయలు ప్రోడక్ట్ ఏదో ఉంది, దానికి 35% డిస్కౌంట్ ఇచ్చాడు అన్నారు. అప్పుడు ఏం చేయాలి మనం? 1450 రూపాయలు వాడికి ఇచ్చేసి ఎంతైతే డిస్కౌంట్ ఉందో అంత తీసేసుకొని మిగతా అమౌంట్ ఇచ్చేయమంటారా? అంతేనా? అలా చేయకూడదు. మనం ఏం చేస్తాము అంటే ఎగ్జాంపుల్ మనకి యాక్చువల్ కాస్ట్ ఎంత, ఓవరాల్ ప్రోడక్ట్ ప్రైస్ 1450 అన్నాడు మొత్తం ప్రైస్, దాంట్లో మనకు తగ్గించేది ఎంత 35% డిస్కౌంట్ అన్నాడు. అంటే మన దగ్గర ఏమున్నాయి ఇప్పుడు
పర్సంటేజ్ ఎంత తగ్గుతుందో ఉంది, ఓవరాల్ కాస్ట్ ఉంది. ఇప్పుడు 35% అంటే మనకి ఓవరాల్ పర్సంటేజ్ 100గా, అంతకు మించి అయితే ఉండదుగా పర్సంటేజ్ ఎప్పుడు. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, ఎంత తగ్గుతోంది అనేది కావాలి, అవునా? సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే సింపుల్గా మనం ఫార్ములా ఏం చేస్తాము అంటే ఈక్వల్స్ టు 35 అనేది పర్సెంట్ డివైడెడ్ బై 100, ఓవరాల్ పర్సంటేజ్ ఎంత 100 ఇంటూ మనది ఓవరాల్ ప్రైస్ ఎంత, యాక్చువల్ కాస్ట్ 1450. డిస్కౌంట్ పర్సంటేజ్ ఆఫ్ వాల్యూ డిస్కౌంట్ ఎంత అయితే ఉందో అది బై ఓవరాల్ పర్సంటేజ్ ఇంటూ యాక్చువల్ ప్రైస్, ఎంటర్. ఆటోమేటిక్గా 507 రూపాయలు అంటే 1450 రూపాయల్లో 35% అంటే ఎంత, 507 రూపాయలు తగ్గుతుంది. ఇది ఒక సిచ్యువేషన్లో మనకు వస్తుంది. ఇప్పుడు ఇంకో సిచ్యువేషన్ ఇచ్చారు, ఎలాగా అంటే యాక్చువల్ కాస్ట్ 1450 ఇచ్చారు, కానీ ఇక్కడ మీకు దీంట్లో 458 రూపీస్ తగ్గుతోంది అంటున్నాడు. 1450 రూపాయల్లో 458 రూపాయలు తగ్గిస్తున్నాను అన్నాడు. అంటే ఎంత పర్సెంట్ డిస్కౌంట్ వచ్చింది, ఎంత పర్సెంట్ డిస్కౌంట్ వచ్చింది ఇక్కడ అంటే మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, వాటికి ఈక్వల్స్ టు మన దగ్గర ఉన్న వాల్యూ ఎంత ఇది డివైడెడ్ బై ఓవరాల్ వాల్యూ ఎంత ఇది ఇంటూ 100 అంటే 31% మనకు తగ్గిందనమాట. ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి, ఓకేనా? సో ఇలాంటివి రాసుకోవాలి లేదా గుర్తుపెట్టుకోవాలి. రియల్ టైంలో మనకి చిన్న చిన్న కౌంటింగ్స్ అండి, ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇలా ఎక్కడైనా అడిగినామో మనం చెప్పగలిగేలా ఉండాలి, ఓకేనా? రైట్. సో యావరేజ్ అన్న పర్సంటేజ్ అన్న ఎప్పటి నుంచి మనం ఒకటే అని చెప్తూ ఉంటాం. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి మరి, పర్సంటేజ్ అనే దానికి సింబల్ ఉంటుంది, దీనికి సింబల్ ఉండదు, అంతే తేడా. క్లియర్? ఎక్సెల్లో పర్సంటేజ్ గురించి వేరే ఫార్ములా ఉండదు, వెతకమోకండి, దొరకదు కూడా. నెక్స్ట్ అండ్ ఆటో సమ్ పక్కనే యావరేజ్ అయిపోయింది. ఇప్పుడు కౌంట్ నెంబర్స్. కౌంట్ నెంబర్స్ అంటే ఎప్పుడు వాడతాము అంటే ఇక్కడ చూడండి, కౌంట్ అని ఇచ్చాను. ఈ సెల్లో నాకు రిజల్ట్ కావాలి, ఓకేనా? ఇప్పుడు ఇవన్నీ తీసేస్తున్నా కిందవన్నీ కూడా. ఈ కౌంట్ అనే దగ్గర నాకు ఏం కావాలి, ఎన్ని నెంబర్స్ నేను సెలెక్ట్ చేస్తున్నానో ఆ నెంబర్ కావాలి. సో ఇక్కడ క్లిక్ చేసి కౌంట్ నెంబర్స్ అని ఇచ్చాను. ఇక్కడ నేను ఒకటి సెలెక్ట్ చేసుకుంటూ వస్తున్నా, కామా ఒక దగ్గర కామా పెట్టుకుంటూ ఇచ్చుకుంటూ వచ్చి ఎంటర్ అన్నాను. నేను ఎన్ని సెలెక్ట్ చేశానో అన్ని కౌంట్ నెంబర్ వస్తున్నాను, ఓకేనా? అట్లాంటి వాటికి యూజ్ చేస్తుంటాం. అండ్ నెక్స్ట్ మ్యాక్సిమం మార్క్స్. ఇప్పుడు మీకు వచ్చిన సబ్జెక్ట్స్లో హైయెస్ట్ మార్క్ ఏది అనేది ఇక్కడ తెలియాలి. అప్పుడు ఈక్వల్స్ టు అని ఇచ్చి MAX మ్యాక్స్ ఓపెన్ బ్రాకెట్, ఈ వాల్యూస్ అన్ని సెలెక్ట్ చేసి బ్రాకెట్ క్లోజ్, ఎంటర్. ఆటోమేటిక్గా హైయెస్ట్ మార్క్ వచ్చిందా 95. ఇదే విధంగా డ్రాగ్ చేయండి కిందకు, ఆటోమేటిక్గా వస్తుంది. అన్నిట్లో 95 ఉన్నట్టుంది. సో ఇక్కడ నేను 98 చేస్తున్నా, ఆటోమేటిక్గా 98 మారిందా లేదు చూడండి, లాస్ట్ మారిందా 98. ఇక్కడ కూడా మినిమం అని ఇచ్చాను. సేమ్ ఫార్ములా ఈక్వల్స్ టు MIN ఓపెన్ బ్రాకెట్, మన దగ్గర ఉన్న వాల్యూస్ బ్రాకెట్ క్లోజ్, ఎంటర్. సెలెక్ట్ చేసి డ్రాగ్, ఆటోమేటిక్గా లీస్ట్ వాల్యూస్ వస్తూ ఉంటాయి. సో ఈ విధంగా మనం ఈ ఫార్ములాస్ అన్నీ కూడా మనం యూజ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. వాటిని ఫంక్షన్స్ అంటాం. మనం మాన్యువల్ రాసుకుంటే ఫార్ములా అంటాం, ప్రీడిఫైన్డ్ వచ్చిన ఫార్ములా వాడితే ఫంక్షన్ అంటూ ఉంటాం, ఓకే? నెక్స్ట్ సో ఇక్కడ వరకు ఒకసారి ప్రాక్టీస్ చేయండి. అండ్ నెక్స్ట్ ఆప్షన్ వచ్చి మనకి కండిషనల్ ఫార్మేటింగ్. కండిషనల్ ఫార్మేటింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ ఇక్కడ స్టూడెంట్ మార్క్స్ ఉన్నాయి కదా, ఈ మార్క్స్లో ఎంతమందికి 70 నుంచి 90 మధ్యలో ఉన్న వాళ్ళు ఉన్నారో చెప్పండి. ఎన్ని నెంబర్స్ ఉన్నాయో చెప్పండి, కౌంట్ చేయండి ఒకసారి. 70 నుంచి 90 మధ్యలో ఉన్నవాళ్ళు, ముగ్గురుండి ఎంత ఉంటేనే మనకు టైం పడుతుంది ఎతకడానికి, లెక్క పెట్టుకోవడానికి. సో అలాంటప్పుడు ఎక్కువ మంది ఉన్నారనుకోండి ఇబ్బంది పడతాం. అలాంటి సిచ్యువేషన్లో మనం ఏం చేయొచ్చు అంటే జాగ్రత్తగా చూడండి, ఇక్కడ ఇది చాలా బాగా ఉపయోగపడే కాన్సెప్ట్. సో ఇక్కడి నుంచి మనకి ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసాం, మన డేటా రేంజ్ మొత్తం సెలెక్ట్ చేసాం. సెలెక్ట్ చేసి కండిషనల్ ఫార్మేటింగ్ అని ఉంది కదా పైన, దాన్ని క్లిక్ చేసి
ఇక్కడ కండిషనల్ ఫార్మాటింగ్ అంటే మీనింగ్ ఏంటంటే మనకి నచ్చిన విధంగా మనం రూల్స్ పెట్టుకొని వాటిని హైలైట్ చేయడం కొన్ని సెల్స్ని. ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, కండిషనల్ ఫార్మాటింగ్, మనకి నచ్చిన విధంగా మనం కండిషన్స్ పెట్టుకొని వాటిని ఫార్మాటింగ్ చేయడం. సో దీంట్లో డిఫరెంట్ రూల్స్ ఉన్నాయి మనకు. హైలైట్ సెల్స్ రూల్స్ అని ఉంది. మీనింగ్ ఏంటంటే సెల్స్ని కొన్ని రూల్స్తో హైలైట్ చేయమని చెప్పడం. ఆ రూల్స్ ఏంటి, రైట్ సైడ్లో ఉన్నాయి మనకు. ఫస్ట్ రూల్ ఏంటంటే గ్రేటర్ దాన్ అని ఉంది. దాన్ని క్లిక్ చేశాను. ఇక్కడ నాకు ఒక చిన్న విండో వచ్చింది. ఇక్కడ ఏమని ఇచ్చాను, గ్రేటర్ దాన్ అనే దగ్గర నేనేం చేస్తున్నాను అంటే 90 అని ఇచ్చాను. అంటే మీనింగ్ ఏంటి, 90 కంటే అబోవ్ ఉన్న వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవి గ్రీన్ కలర్లో రావాలని చెప్పి గ్రీన్ కలర్ సెలెక్ట్ చేసి ఓకే అన్నా. మళ్ళీ సేమ్ ఈ డేటా అలాగే ఉంచండి సెలెక్ట్ చేసి. మళ్ళీ వెళ్ళండి. ఈసారి సెకండ్ రూల్ తీసుకోండి, లెస్ దాన్ అని. లెస్ దాన్ 70 తక్కువ ఉన్న వాళ్ళు ఏంటంటే రెడ్ కలర్లో కనిపించాలి. మళ్ళీ నెక్స్ట్ థర్డ్ టైం వెళ్ళండి, బిట్వీన్ అంటే మధ్యలో. ఈసారి 70 నుండి 90 మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎల్లో కలర్లో రావాలి. ఓకే అన్న. ఇప్పుడు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, రాజు అనే అతను మ్యాథ్స్లో 47 వచ్చింది ఇక్కడ. ఈసారి తను బాగా కష్టపడి చదివాడు. నెక్స్ట్ టైం ఏమైందంటే తనకు 95 మార్క్స్ వచ్చినాయి. 95 అంటే ఏ కలర్లో రావాలి, గ్రీన్. అబ్జర్వ్ చేయండి జాగ్రత్తగా, వచ్చిందా గ్రీన్లోకి. అండ్ గిరి అనే పర్సన్ ఈసారి 35లోంచి కొద్దిగా, మరీ కాదు కొద్దిగా చదివాడు, ఒక 78 మార్క్స్ వచ్చినాయి. అంటే రెడ్ కలర్లోంచి దేనిలోకి మారాలి, ఎల్లో. మారిందా? సో ఈ విధంగా మనం మార్చుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా? ఇదే విధంగా మనకి ఏంటంటే కండిషన్ ఫార్మాటింగ్లో టాప్ ఆర్ బాటమ్ రూల్స్ అనే ఆప్షన్ ఉంది. టాప్ ఆర్ బాటమ్ రూల్స్ అంటే దేనికి వాడతారంటే టాప్ 10 ఐటమ్స్. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంతకుముందు నేను ఇది చేశాను కదా, ఇవన్నీ సెలెక్ట్ చేసి మళ్ళీ ఈ ఫార్మాటింగ్స్ అన్నీ పోవాలి. అంటే ఏవైతే కలర్స్ అప్లై చేశానో అవి పోవాలి అనుకున్నాను. ఇక్కడ ఆప్షన్ ఉంది క్లియర్ అని చెప్పి మీకు. దాంట్లోకి వెళ్ళేసి క్లియర్ ఫార్మాట్స్ అనండి, పోతాయి అవన్నీ కూడా. ఇప్పుడు మళ్ళీ నార్మల్గా వచ్చేస్తున్నా. ఇప్పుడు మళ్ళీ ఈ సెల్స్ సెలెక్ట్ చేసి నేనేం చేస్తున్నా, కండిషన్ ఫార్మాటింగ్లోకి వెళ్ళి టాప్ 10 ఐటమ్స్ అని క్లిక్ చేశాను. ఆటోమేటిక్గా ఏమైంది, టాప్ 10 వచ్చిన ఐటమ్స్ మాత్రమే రెడ్ కలర్లో ఫిల్ అయినాయి. మనం కలర్ కావాలంటే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అలా కాకుండా బాటమ్ లాస్ట్ నుంచి కావాలంటే బాటమ్ 10 ఐటమ్స్ తీసుకోవచ్చు, లాస్ట్ నుంచి వస్తాయి. నెక్స్ట్ డేటా బార్స్. ఇవి ఏంటంటే ప్రతి ఒక్క సెల్ కూడా 100 అనుకుంటుంది, వాల్యూ 100 అనుకుంటుంది ప్రతి ఒక్క బాక్స్. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రతి బాక్స్లో ఒక వాల్యూ ఉంది, 95, 85, 65 అని. సో ఆ బాక్స్లో ఎంత వాల్యూ అయితే ఉందో అంత వాల్యూకి సంబంధించిన కలర్ అనేది ఫిల్ అవుతూ ఉంటుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఎప్పుడైతే నేను అప్లై చేశానో 95 ఉన్న చోట ఎక్కువ కలర్ ఫిల్ అయింది, 27 ఉన్న చోట తక్కువ కలర్ ఫిల్ అయింది. ఇట్లా జరుగుతూ ఉంటుంది. అట్లాంటి వాటికి డేటా బార్స్ వాడతాం. కలర్ స్కేల్స్ ఇవి కూడా అంతే, డిఫరెంట్ కలర్స్లో మనం ఇస్తూ ఉంటాం. ఐకాన్ సెట్స్, ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్లో ఇస్తూ ఉంటాం. ఎగ్జాంపుల్ యారోస్, సిగ్నల్స్ ఇచ్చారనుకోండి, మనకి ఎక్కువ మార్కులు వచ్చిన వాడికి ఎక్కువ సిగ్నల్ ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్కువ మార్కులు వచ్చినాయి అనుకోండి ఫుల్ సిగ్నల్ కనిపిస్తుంది, తక్కువ మార్కులు వచ్చేటికి ఏమవుతుంది, తక్కువ సిగ్నల్ చూపిస్తుంది. అంటే ఈ విధంగా గ్రాఫికల్గా మనం చూపించడానికి ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి. ఓకేనండి. అండ్ దాని తర్వాత ఫార్మాట్ యాజ్ టేబుల్. ఇది జనరల్గా రెగ్యులర్ రేస్లో వాడరు. ఇదంతా సెలెక్ట్ చేసుకొని ఫార్మాట్ యాజ్ టేబుల్లో ఏదో ఒక స్టైల్ సెలెక్ట్ చేసుకుని ఓకే అంటాం సింపుల్గా. ఆటోమేటిక్గా మనకి ట్యాబ్లెట్ ఫార్మాట్లో వచ్చేస్తుంది అన్నమాట. ఓకేనండి, ఈ విధంగా చేయొచ్చు. నెక్స్ట్ ఇన్సర్ట్ సెల్ స్టైల్స్ మనం ఎక్కువ వాడడం. ఇన్సర్ట్లో ఆల్రెడీ మనం చూస్తున్నాం షీట్స్ ఎలా ఇన్సర్ట్ చేస్తాం ఏంటని. లాస్ట్లో షీట్ 1, షీట్ 2, షీట్ 3 ఇట్లా ఉన్నాయి కదా కింద. మీకు అబ్జర్వ్ చేస్తే ఈ న్యూ బటన్ క్లిక్ చేస్తే షీట్ యాడ్ అవుతూ వస్తుంది, కొత్త షీట్ యాడ్ అవుతుంది. అండ్ అలాగే ఇక్కడ కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఇన్సర్ట్లోకి వెళ్ళి రోస్ ఇన్సర్ట్ చేయడం, కాలమ్స్ ఇన్సర్ట్ చేయడం చేయొచ్చు. అంటే ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక రో సెలెక్ట్ చేశాను, ఇక్కడికి వచ్చి ఇన్సర్ట్ రో అన్నారు అనుకోండి, యాడ్ అవుతుంది. అది ఆల్రెడీ మనం ఇంతకుముందు ఏం చేసాము, రైట్ క్లిక్ చేసి ఇన్సర్ట్ చేసాంగా. సో ఆ విధంగానే చేయొచ్చు, ఈ విధంగానే చేసుకోవచ్చు. డిలీషన్ కూడా మళ్ళీ అక్కడి నుంచే చేయొచ్చు. డిలీట్ షీట్ రో రైట్ క్లిక్ చేసి చేయొచ్చు, అక్కడి నుంచైనా చేయొచ్చు. అండ్ ఫార్మాట్ ఆప్షన్, దీంట్లో కూడా ఒకసారి ఆప్షన్స్ చూడండి. మీరు చెప్పినవి ఆల్రెడీ గుర్తొస్తుంటాయి. రో హైట్స్ పెంచడము, కాలం విడ్త్ మార్చడం, ఇట్లాంటివన్నీ ఆల్రెడీ చూసుకుంటూ వచ్చాం స్టార్టింగ్లో మనం. ఓకే. అండ్ ఆటో సమ్ చూసాం, ఆటో ఫిల్ చూసాం. క్లియర్ అవ్వాలంటే మొత్తం డేటా పోతుంది. ఫార్మాట్స్ అంటే దానికి డెకరేషన్ పోతుంది. కంటెంట్
డేటా దానికి ఉన్న డేటా మొత్తం డిలీట్ అయిపోతుంటుంది. కామెంట్స్ గురించి నెక్స్ట్ వస్తుంది మనకు, అప్పుడు చెప్పుకుందాము. రైట్, ఇట్లా వస్తుంది కంటెంట్ అంతా మనకు. ఇప్పుడు నా దగ్గర ఏమవుతుందంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. తెలుగు మార్క్స్లో 95, 85, 95 ఉన్నాయి. అండ్ నెక్స్ట్ సో ఇక్కడ డిలీట్ అనే ఆప్షన్ దగ్గర నేను చేస్తుంటాం. అండ్ నెక్స్ట్ ఇప్పుడు నా ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మ్యాథమెటిక్స్ సబ్జెక్టులు 95, 48, 75 ఉన్నాయి ఇట్లా, అవునా? సో ఇక్కడ ఇలా ఉన్నప్పుడు సార్ట్లోకి వెళ్ళి మనం ఏం చేస్తామంటే సార్ట్ స్మాలెస్ట్ టు లార్జెస్ట్ అనే ఆప్షన్ ఉంది. నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఈ వాల్యూ సెలెక్ట్ చేశాను. మీకు క్లియర్గా అర్థం కావడం కూడా ఒకసారి తీసేస్తున్నాను అన్నీ కూడా ఫార్మాట్స్. సో ఇక్కడ మ్యాథ్స్లో మనకి ఏంటంటే 95, 48, 78 ఉంది ఇట్లాగా. అండ్ రాజు, కిరణ్, గిరి ఈ ఆర్డర్లో ఉన్నారు. ఇప్పుడు నేను మ్యాథ్స్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో అది సార్టింగ్ అంటే ఒక ఆర్డర్లో అరేంజ్ చేసుకుంటాడు, అసెండింగ్ ఆర్డర్ కానీ డిసెండింగ్ ఆర్డర్ కానీ. సో సార్ట్ స్మాలెస్ట్ టు లార్జెస్ట్ అన్నారు. ఎప్పుడైతే అది క్లిక్ చేయగానే ఒక చిన్న ఆప్షన్ అడుగుతుంది మనల్ని, ఎక్స్పాండ్ ద సెలెక్షన్, కంటిన్యూ విత్ కరెంట్ సెలెక్షన్. అంటే మీనింగ్ ఏంటి అంటే ఎక్స్పాండ్ ద సెలెక్షన్ అంటే మీనింగ్ ఈ ఒక్క వాల్యూసే మార్చాలా, దాంతోపాటు మిగతావి కూడా మార్చాలా అని అడుగుతాం. అదొకటే మార్చాలా, మిగతా కూడా మార్చాలా? అదొకటే మారిస్తే ఏమవుతుంది, ఒకళ్ళ మార్క్స్కి వెళ్ళిపోతుంది, వేరే వాళ్ళకి వెళ్ళిపోతూ ఉంటాయి. అందుకని మొత్తం మార్చాలి. అందుకని ఏం చేస్తామంటే ఎక్స్పాండ్ సెలెక్షనే పెట్టుకొని కంటిన్యూ సెకండ్ ఆప్షన్ పెట్టారనుకోండి ఈ ఒక్కటే మారుతుంది, ఫస్ట్ ఆప్షన్ పెట్టారనుకోండి అన్నీ మారుతాయి. సార్ట్ అనండి ఆటోమేటిక్గా. ఇంతకుముందు ఎలా వచ్చింది, ఫస్ట్ రాజు ఉండేవాడు, తర్వాత కిరణ్, తర్వాత గిరి. ఇప్పుడు ఏమైంది, చేంజ్ అయిపోయారు ఈ విధంగా. అదే ఇక్కడ నేమ్స్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ రావాలనుకున్నారు అనుకోండి, అప్పుడు సెలెక్ట్ చేసి ఏం చేస్తారు, స్మాలెస్ట్ టు లార్జెస్ట్ అని సార్ట్ అనేది ఆటోమేటిక్. ఫస్ట్ గిరి ఆల్ఫాబెటికల్లో, కిరణ్, రాజు వచ్చింది. ఈ విధంగా చేయొచ్చు. ఇప్పుడు నెక్స్ట్ తెలుగులో నాకు ఇద్దరికి 95 వచ్చినాయి. ఇలా మొత్తం తెలుగు సబ్జెక్టులు ఎంతమందికి 95 వచ్చినాయి వాళ్ళు మాత్రమే కనిపించాలి, మిగతావి కనిపించకూడదు అన్నాను. అప్పుడు ఏం చేస్తాను అంటే తెలుగు అనే సబ్జెక్ట్ సెలెక్ట్ చేసి ఇక్కడ సార్టింగ్ అండ్ ఫిల్టరింగ్లో ఫిల్టర్ అనే ఆప్షన్ ఉంది, అది క్లిక్ చేస్తాం. క్లిక్ చేయగానే చిన్న యారో మార్క్ వచ్చింది, అది క్లిక్ చేసి ఇక్కడ అన్ని టిక్ మార్క్స్ తీసేసి ఓన్లీ మీకు ఏది కావాలో అది మాత్రం టిక్ పెట్టి ఓకే అంటాం. అప్పుడు ఆటోమేటిక్గా ఉన్న వాళ్ళు మాత్రం వస్తారు, మిగతా వాళ్ళందరూ హైడ్ అవుతారు, డిలీట్ అవ్వరు, హైడ్ అవుతారు. ఓకేనండి. సో ఈ విధంగా మనం డేటాని ఫిల్టర్ చేసుకోవచ్చు, ఏది కావాలి ఏది అక్కర్లేదని. మళ్ళీ ఎప్పుడైతే మనం ఫిల్టర్ ఆప్షన్ని తీసేసామో మళ్ళీ డేటా మొత్తం కనిపిస్తుంది మనకి. అండ్ లాస్ట్ ఫైండ్, సెలెక్ట్ ఇవన్నీ కూడా ఆల్రెడీ మనం MS Wordలో చూసినవి. సో ఒకసారి మీరు ప్రాక్టీస్ చేసుకోండి, అండ్ డౌట్ ఉంటే అడగచ్చు. రైట్ అండ్ థ్యాంక్ యూ.